హాయ్, ఐఎమ్ అనిత, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. చివరిసారిగా మీ నాన్న వియట్నాం నుంచి నాతోనే మాట్లాడారు. వారి టీం క్షేమంగా అక్కడికి చేరుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఏ సమాచారం లేదు. ఆయన మటుకు ఆ చోళులున్న చోటుని కనిపెట్టుంటే ఎంతో పెద్ద అచీవ్మెంట్ అయి ఉండేది. మీ నాన్నగారిని కనిపెట్టడానికి ఎన్నో విధాల్లో ప్రయత్నించాం. బట్ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి వారు వెళ్ళిన చోటు కనుక్కోవటం అంత ఈజీ కాదని తెలిసింది. ఇలాంటి పరిస్థితిలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. బట్ మేము ఇమీడియట్గా మీ నాన్నగారిని కనిపెట్టడానికి ఇంకో టీం పంపుతున్నాం. అఫ్ కోర్స్ దిస్ టైమ్ విత్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. అందుకని విత్ యువర్ పర్మిషన్ మీ నాన్నగారి పేపర్స్ అన్నీ తీసుకోవచ్చా? ఇంకో విషయం, మినిస్టర్ మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేయమన్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాతో రావచ్చు. ఐ మీన్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. మీ నాన్నగారు తర్వాత మీకే విషయాలు తెలుసు. మీరు కూడా వచ్చారంటే ఎంతో హెల్ప్గా ఉంటుంది. అఫ్ కోర్స్ టేక్ యూర్ టైమ్. టేక్ యూర్ టైమ్. We'll be leaving in 2 days. Okay? Let me make the introductions. Mr. Ravi, Dr. Lavanya, archaeologist, Dr. Ramanathan, Nalini and Sashi, Dr. Shivram, Ramesh, communications. Gentlemen, this is an Indian government project. Union Minister Veerapandiyan ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కావాల్సిన ఏర్పాట్లు చేశారు. వారి తరఫున నేను ఈ టీం లీడ్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, ఈ ట్రావెలింగ్లో మీకేం జరిగినా గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాదు. ఓకే? సో ప్లీజ్ సైన్ దీస్ పేపర్స్. అందుకని ఎవరు భయపడక్కర్లేదు. వీ హ్యావ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్. ఆ చోళ యువరాజు వెళ్లి చేరుకున్న దీవి పేరు మింగువా ఐలాండ్. అక్కడి నుంచి లోపలికి చాలా దూరం వెళ్ళాలి. అదంత ఈజీ కాదు, ఎంతో ప్రమాదకరమైందని మా నాన్నగారు చెప్పారు. ముందు ఆయన ఎక్కడున్నారో కనిపెట్టాలి. ఇమీడియట్గా వియట్నాంలో ఒక ఆఫీస్ సెట్ చేయి. నువ్వు అక్కడే ఉండు. ఇఫ్ ఐ నీడ్ ఎనీథింగ్ ఐల్ కాల్ యూ. బీ కేర్ఫుల్. ఆస్క్ ఎవ్రీవన్ టు బీ అలర్ట్. ఓకే? మేము రెడీ. హెల్పర్స్ 30 మందిని అరేంజ్ చేశానన్నారే. ఏరి 2 అవర్స్ ముందే వచ్చి ఉండాలి మేడం. ఏమైందో తెలియట్లేదు. ఖుషి ఖుషిగా నవ్వుతూ చల్లటి మాటలు ఏంటి ఇలాంటి లోపల హెల్పర్స్లు ఇచ్చారు? గొర్రెల మందలాగా. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఇప్పుడే చెప్తున్నాను. ఏం మా మాట అంటున్నాడు? అన్నిటి సత్తాడ్రా రాస్కెల్. రావటమే లేట్. పైగా పోజ్ ఒకటి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి రా. కానీ 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 తొందరగా కానీ అన్న వస్తున్నాడు చూడు. కస్టమర్ కోపం రానికూడదు. ఏంద్ర తినేది అన్నవా పెట్ట సన్నా సెలవల చూస్తారండి. తిండే రామా ఏ లంగడా గట్రా తిరిగి పడేసింది. మాట్లాడకండి, పని చేయండి. రే రోప్ కట్టుకోలేదు చూడు. తల్లి పగిలిపోయే వస్తువులు రా, కేర్ఫుల్ గా తీయాలి. ఏదో యాక్టింగ్ మాని పని చేయండి. తొందరగా తొందరగా షిప్ అయితే సరిపోతుంది. తున్నపోతున్నట్టున్నారు నా బంగారు కొండలరా. డబ్బులు బాగా ఇచ్చేసారా. నువ్వు ముద్దస్తున్నావురా. నువ్వు ఇంకా మిలిసిపోతున్నావురా. ఏమందో ఏమందో ఏం చూపరా నువ్వు వాడేది. రే ఆడకంటే నువ్వే అంతగా గడ్డగా నీకు అంత గడ్డ తీసేకి రాయ్. రండే రండే. రే ఏం దిక్కులిస్తా నేనేమన్నా ఫిగర్నా? నీ తల్లి ఆడికి బక్కి తేడా తెలవదా? కాస్త సర్వితే నా మీద ఎక్కతున్నారే. రండే రండే త్వరగా త్వరగా.
ఇంకోసారి గొర్రెబర్ర అన్నారంటే పత్తా లేకుండా నడిపోతాం. ఎవరైనా అడిగి చూడు, ఈ బిజినెస్ లో మేమే బెస్ట్. పని చేస్తే గనులా ఉంటది. పనులంటే అంతలోగా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. వెళ్ళు. ఈ మధ్య ఆడ చూసిన ఆడవాళ్ళంగామనే అబ్బో ఎలా వస్తున్నారు. బ్యాడ్మింటన్ ఐ నో ఇంగ్లీష్ మేడం. ఓ సర్రీ మేడం సర్రే. రే ఫిగర్లు ఎక్కువగా ఉన్నాయి, ఎవరైనా తోకాడిస్తే కట్ చేస్తా. నిలబవే వాళ్ళు కన్నుల దాన్న పోయాలి. నేను ఊగుతున్నానా, షిప్ ఊగుతుందా? మీరు మా ఒంటరిగా ఉన్నారా? నన్ను కంపెనీ ఏమంటారా? మిమ్మల్ని చూడగానే ఫిక్స్ అయిపోయానండి. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి. నేను లోపలికి రానా? మేడం, ఇతనే లోకల్ గైడ్. తెలుగు తెలుసా? కొంచెం. ఎంతోమందిని అడిగి చూసాం, ఎవరూ రావున్నారు. బోట్ అక్కడ ల్యాండ్ అవుదట. అది కాకుండా చెప్పు. ఆ దీవిలో దెయ్యాలున్నాయంటున్నారు మేడం. అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేదట. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నాకు బోట్ కావాలని చెప్పు. ఎస్ మ్యామ్. ఏంటి? ఎంత డబ్బు ఇచ్చినా ఇంతకు మించి రానంటున్నారు. బాయ్స్ టేక్ పొజిషన్. ఏముంది అక్కడ? ఇట్ట భయపడిపోతున్నారు. మీకు ఈ బోట్ హ్యాండిల్ చేయడం వచ్చా? మాకు తెలవని బోటా? ఇదే ఉంది తోకడ. కానీ నువ్వు ఇట్ట అడిగితే మాత్రం మేము చెయ్యం. మంచిగా నవ్వుతూ అడగాల, లేకపోతే మానే. తల్లి ఇవాళ ఫుల్గా ఎక్కడ ఉందాం? కార్మికుడే నాయకుడే నాడేలే రోజొచ్చును ఈసారి. నేనేమన్నా ఆపేశారనా? సారు గీరు అంటూ ఒక లవ్వర్ అడిగేట్టు లవ్స్గా అడుగు. బోట్ నడుపు ప్లీజ్. రే అందరూ తిట్టుకోండి. రే అన్న ఎన్టీఆర్ అట్టుకోండి. వాడవ ఈ మానవ అందరినీ సేవిస్తూ తలరాకంట వర్షంలో తను వెలుగు, గుడిసెల్లో మన బతుకు, కష్టాలే మన తోడు.
పడవలు ఇసుకలో ఇరుక్కున్నాయి. ఎంతకంటే ముందుకు పోవు, నడిచి మనమే పోవాలా. రే బాక్స్ రెడీ తీసుకోండి, దేన్ని వదిలేకండి. లెక్క కరెక్ట్గా చూసుకోయో. అట్లానే సూరిగా బాక్సులు సరిగా ఉన్నాడు చూడరా. టార్చ్ మొహానికి ఎక్కు, కిందకయ్యి. కాళ్ళకేమో తగులుకుంటూ పోతున్నాయే. ఇలా చూడు, ఎల్లగానే నిప్పురా చేసి వంట నువ్వు పులుసు కూర చెయ్యి.